పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. సరిహద్దు వెంబడి ఇరు దేశాల సైనికులు కాల్పులు జరుపుతున్నారు. పాక్ పై ఆఫ్ఘాన్ తీవ్ర దాడులు చేస్తుంది. 7 పోస్టుల వెంబడి కాల్పులకు తెగబడ్డారు. 12 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. ఈ నెల 9న కాబూల్లో పాక్ వైమానిక దాడికి పాల్పడుతుంది. భారత్ పర్యటనలో తాలిబాన్ విదేశాంగ మంత్రి ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆఫ్ఘాన్ రగిలిపోయింది. ఊరుకునేదే లేదని హెచ్చరించింది. ఈ క్రమంలోనే ప్రతీకార చర్యలకు దిగింది. సరిహద్దు వెంబడి భీకర కాల్పులకు పాల్పడింది. అయితే ఉద్రిక్తతల పీక్స్ కు చేరడంతో సంయమనం పాటించాలని ఇరు దేశాలను ఖతర్ కోరింది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. సరిహద్దు వెంబడి ఇరు దేశాల సైనికులు కాల్పులు జరుపుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి. లక్ష్మి, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వానికి చెందిన విదేశాంగ మంత్రి భారత్ లో పర్యటిస్తున్న వేళ పాకిస్తాన్ తెగబడి కాబూల్ పైన, ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ పైన ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో తాలిబాన్ ప్రభుత్వం, ఆఫ్ఘనిస్తాన్ ఉన్న తాలిబాన్ సర్కారు ఒకవైపు పాకిస్తాన్ పక్కన ఉన్నటువంటి వివిధ పోస్టుల పైన ఇరు దేశాల మధ్య సైనికులంతా కూడా పరస్పర యుద్ధానికి దిగారు. రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సైనికులు కాల్పులు జరుపుకుంటున్నారు. సరిహద్దు వెంబడి పెద్ద ఎత్తున కూడా ఒకవైపు ట్యాంకులు మోహరించినటువంటి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన యుద్ధానికి దిగింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ సైనికులంతా కూడా పెద్ద ఎత్తున కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి 7 పోస్టుల పైన దాడులు చేశారు. దాదాపుగా 12 మంది పాకిస్తాన్ సైనికుల్ని మట్టుపెట్టడం జరిగింది. ఒకవైపు పాకిస్తాన్ రీసెంట్ గానే భారత్ లో పహల్గామ్ లో ఉగ్రవాదులను పంపి భారత్ కు సంబంధించినటువంటి అమాయక ప్రజలను చంపడంతో భారత్ కూడా పెద్ద ఎత్తున కూడా ఆపరేషన్ సింధూర్ పేరుతోటి ఎయిర్ స్ట్రైక్ చేసింది. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఒకవైపు ఒక ఎయిర్ బేసులు కావచ్చు, ఒకవైపు ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసి రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు వారాల తరబడి కొనసాగి ఒక్కసారిగా ఆగిపోయాయి. కానీ ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య పెద్ద ఎత్తున కూడా సరిహద్దు గ్రామాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉగ్రవాదులు తమ దేశంలోకి వస్తున్నారన్న కారణంతో పాకిస్తాన్ కాబూల్ పైన అటాక్ చేసింది. దీంతో కాబూల్లో ఉన్నటువంటి తాలిబాన్ ప్రభుత్వం ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ఒకవైపు తాలిబాన్ సంబంధించినటువంటి సైనికులు పెద్ద ఎత్తున కూడా పాకిస్తాన్ ఆర్మీ పోస్టుల పైన దాడులు చేస్తున్నారు. దీంతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అంతర్జాతీయ సమాజం అంతా కూడా మరోసారి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణాన్ని ఒకసారిగా కలర్చడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీంతో రంగంలో దిగినటువంటి ఖతార్ రెండు దేశాలు సంయమనం పాటించి శాంతి పరిస్థితులు చేరుకోవాలని చెప్పేసి కూడా వైపు కోరింది. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ సంబంధించి భారత్ మధ్య ఏర్పడుతున్నటువంటి ఏదైతే సన్నిహిత సంబంధాలున్నాయో వీటిని చెడగొట్టడం కోసం పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం మధ్యలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ కి ఏమైనా మద్దతు ఇస్తున్న కోణంలో రెచ్చగొట్టే చర్యలకు పాకిస్తాన్ పాల్పడుతుంది. ఇటీవలనే సంబంధించిన పాకిస్తాన్ ఒకవైపు సంబంధించినటువంటి ఎయిర్ మార్షల్ ఆసిఫ్ మునీర్ కూడా దీనికి సంబంధించిన విషయంలో ప్రపంచ స్థాయిలో ఒకవైపు తనకంటూ ఒక గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్ళొచ్చినటువంటి ఆసిఫ్ మునీర్ ఆ తర్వాత వివిధ రకాల ఒక ఆయుధ ఒప్పందాలు చేసుకున్నారు. అంతర్జాతీయ సమావేశం దృష్టిలో ఏకైక అణ్వాయుధ దేశంగా ఉన్నటువంటి పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఇస్లామిక్ దేశాలను ఆకర్షించడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక మాంద్యంలో ఉన్నటువంటి పాకిస్తాన్ వివిధ దేశాల నుంచి ఆర్థిక సాయం కోరుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ పైన తెగబడడం ఇంకా ఏదో ఒక కుట్ర ఉందనే కోణంలో అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ ఉన్నటువంటి తాలిబాన్ ప్రభుత్వం కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా పాకిస్తాన్ కు బుద్ధి చెప్పడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున కూడా తాలిబాన్ సైనికులు పాకిస్తాన్ సైనికుల్ని మట్టు పెడుతున్నారు. వరలక్ష్మి. రైట్ స్వామి, థ్యాంక్ యూ.
పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. సరిహద్దు వెంబడి ఇరు దేశాల సైనికులు కాల్పులు జరుపుతున్నారు. పాక్ పై ఆఫ్ఘాన్ తీవ్ర దాడులు చేస్తుంది. 7 పోస్టుల వెంబడి కాల్పులకు తెగబడ్డారు. 12 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. ఇక ఈ నెల 9న కాబూల్లో పాక్ వైమానిక దాడికి పాల్పడింది. భారత్ పర్యటనలో తాలిబాన్ విదేశాంగ మంత్రి ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆఫ్ఘాన్ రగిలిపోయింది. ఊరికినేదే లేదని హెచ్చరిస్తుంది. ఇక ఈ క్రమంలోనే ప్రతీకార చర్యలకు దిగింది. సరిహద్దు వెంబడి భీకర కాల్పులకు పాల్పడింది. అయితే ఉద్రిక్తతలు పీక్స్ కు చేరడంతో సంయమనం పాటించాలని ఇరు దేశాలను ఖతర్ కోరింది. गड्ढा हो चुका है।